అలాగే జరిగింది. ఎత్తుకెళ్ళి ఒక అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేస్తున్నారట. అమ్మాయి రక్షించండి రక్షించండి అని కేకేస్తుందట. ఇంకొక 5 వస్తున్నారట. వచ్చే లోపల వీళ్ళు వదిలేసి పారిపోయారట. వాళ్ళు కూడా అమ్మాయి మీద అత్యాచారం చేశారట. ఏంటండి ఎక్కడ జరుగుతుందో తెలుసండి తప్పు? ఈ ప్రభుత్వం చేస్తుంది, ఈ సినిమా వాళ్ళు చేస్తున్నారు. ఈ సినిమా వాళ్ళు ఏమంటారో తెలుసా? సినిమా దీన్ని ఏమంటారంటే సినిమా ఇండస్ట్రీ అంటున్నారంట. అంటే ఇది ఒక ఇండస్ట్రీ, దీని మీద వేల మంది బ్రతుకుతున్నారు అంటున్నారు. వేల మంది బ్రతుకుతున్నారు, కానీ కోట్ల మంది మాన ధన ప్రాణాలతో చెలగట వాడుతున్నారు. చైన్ స్నాచింగ్లు చేస్తున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎక్కడ నుంచి తెలుసో తెలియదు. ఎందుకు చైన్ స్నాచింగ్లు చేస్తున్నారో తెలుసండి? ఆ బ్లేడ్ బాబ్జీ సినిమా చూసాడటంటే ఒకడు పోలీస్ అవతారం అవుతాడట. నిన్నే టీవీలో చూపించాడు. సినిమాలు చూసి ప్రేరణ పొందామని చాలా మంది చెప్తున్నారు. పాడు చేస్తున్నాయండి. వీళ్ళు ఏమంటారో తెలుసండి? కలమ్మ తల్లికి సేవ. అమ్మ అంటే అందరికి ఇష్టం అండి. అంతే, అమ్మ పేరు ఎట్టి ఏమంటున్నారంటే ఇది మేము చేస్తున్న ఈ సేవ కలమ్మ తల్లికి సేవ అంటున్నాడు. అంటే వీళ్ళు ఏమంటే ఏది చేస్తే అది కలే. ఒకడు చంపుతాడు, మరి చంపడం కూడా కలే అంటారా? ఒకడు చాలా చాకచక్యంగా దొంగతనం చేస్తాడు, అది కలేనంటారా? ఇలా నీకు వచ్చింది నువ్వు కళ చేసుకుంటే కలమ్మ తల్లి సేవ అనుకుంటే మరి అది న్యాయం ఎలా అవుతుంది? వీళ్ళందరూ సమాజానికి పట్టిన చీడ పురుగులు. వాళ్ళు హీరోస్ కాదు. సినిమా వాళ్ళని హీరోస్ హీరోయిన్స్ అని అనకండి, వాళ్ళు జీరోలు. ఒక సిగరెట్ తాగితే పాడైపోతుంది ఊపిరితిత్తులని అనుకుంటున్నావే, అశ్లీల దృశ్యాల్ని అలా రెచ్చగొట్టే పాటల్ని చూస్తే ఏవైపోతాడు? ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన వ్యాధి ఎయిడ్స్. దానికి కారణం ఇలాంటి పాటలు, వ్యామోహాలను రేపే ఇలాంటి అశ్లీల పాటలు నృత్యాలు కాదంటారా మీరు చెప్పండి? ఎందుకండి? గుండె జబ్బుకేమో మందు లేకుండా పైన శరీరానికి మందు వేస్తే ఏంటి సుఖం అండి? అలాగే ఉంది. సిగరెట్ కోసం ఆలోచించేది తప్ప ఇలాంటి దృశ్యాలు చూసి వాడు వ్యభిచారం చేస్తుంటే ఎయిడ్స్ అనే మహమ్మారి పెచ్చిర్లు పోతుంది. దానికోసం ఏవని చూపిస్తారు? కాబట్టి చాలా జాగ్రత్తగా మీరున్న ఈ సమాజం మిమ్మల్ని బాగు చేసేది కాదండి, పాడు చేసేది. ఇంకా చూద్దాం. ఇది లోకం. లోకానికి కూడా అతిథులు కాదండి మన క్రైస్తవులు. వాళ్ళు ఏం చేస్తున్నారో మన వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అదే మన వాళ్ళు చేస్తున్నారు. అంటే ఎంత పాడైపోయారో మీరు ఆలోచించండి. ఇదే ప్లే చేయండి. ఇవన్నీ ప్లే చేసిన తర్వాత మనం అక్కడికి వెళ్దాం. సినిమాలో ఒక హీరో సిగరెట్ చాటుగా కాల్చే సీన్ ఏం చేస్తున్నాడంటే పాటని పిల్లోడితో డ్యాన్స్ చేయిస్తున్నారండి. వాడు అందరి ముందు కాల్చనని సిగరెట్ చాటుగా కాలుస్తానని వాడు యాక్ట్ చేస్తే ఈ సీన్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర వాడు ఏం చేస్తాడండి? చాటుగా కాలుస్తాడా కాల్చాడా? చూసారా ఏ పాటలు స్టేజ్ మీద ప్రజెంటేషన్ ఇప్పించాలో తెలియదండి ఈనాడు టీచర్స్కి, స్కూల్ నడుపుతున్న వాళ్ళకి. ఒకప్పుడు మా చిన్నప్పుడైతే గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ పుట్టిన దేశమా ఇది అనేవారు. జాతీయ నాయకులు అని చెప్పిన వాళ్ళ గురించి వేషాలు వేయించేవారు. ఇప్పుడు రౌడీలు పోకిరి పాటలు వింటున్నారండి. అంటే అమలాపురం ఆ పాట అండి, పిల్లవాడికి ఆ పాట నేర్పాల. జాతీయ నాయకుల గురించి పాఠాల్లో చెప్తారే, స్కూల్లో బొమ్మలు పెడతారే, వాళ్ళ గురించి వేషాలు అయితే పనికిరాదు. ఇప్పుడు వాళ్ళు పనికిరాని వాళ్ళు అయిపోయారా? ఇంకో పాట పెట్టడం ట్రై. ఈ పాట సారాంశం ఏంటో తెలుసా? రామ కృష్ణ అమ్మాయి అడ్రస్ చెప్పు అంటున్నాడు. రాముడా కృష్ణుడు అంటే దేవుళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళ పేర్లెట్టి రాముడా కృష్ణుడా అమ్మాయి అడ్రస్ ఎక్కడుందో చెప్పు అని డాన్స్ చేస్తున్నాడండి. అమ్మాయి అడ్రస్ ఎక్కడుందో రాముడు కృష్ణుడు చెప్పాలా? ఆ పాట మళ్ళీ కుర్రోడుకా? అంటే వాడు దేవుడిని నమ్మితే ఎందుకు నమ్ముతాడండి? అమ్మ అడ్రస్ చెప్పడానికి నమ్ముతాడు.
అమ్మాయిల కోసం నమ్ముతాడండి. చూసారు ఎలాంటివి జరుగుతున్నాయి సమాజంలో. ఇంకొకటి చూడండి, బైబిల్లో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళు దిగంబరులు అని తెలుసుకుని వాళ్ళు ఏం చేశారంటే ఆకులతో కచ్చడాలు చేసుకున్నారు. వాళ్ళు తప్పు, ఆ కచ్చడాలు చేసుకోవడం తప్పు కదండి, ఎందుకంటే వాళ్ళ మానాన్ని దాచుకోవడానికి వాళ్ళు చేసుకున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళకి చాలీచాలనగా ఉన్నాయి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి వస్త్రాలు తొడిగించాడు. కానీ ఇప్పుడు విజ్ఞానం పేరట నాగరికత అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో ఏం చేస్తున్నారో తెలుసుకోండి, ఇలాంటి పాటలు అండి. చాలని వస్త్రాలు. మరలా అడుగు మనిషి ఇలా స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు అంటే బుర్ర లేదండి వీళ్ళకి. తిరోగమనం అభివృద్ధి కాదండి, పురోగభివృద్ధి అంటున్నారు, కాదు తిరోగ నాశనం. ఇంకొక మాట మనం చూద్దాం, ఇంకొక పాట క్రిస్టియన్స్ వేయండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీకు అక్కడ చూపించిన తర్వాత మీకు బైబిల్ చెప్తాను. ఇప్పుడు మీరు నేను చూపించడమే కాదు, అది అలా చూడండి, మీ బైబిల్లో చూడండి. నీ బైబిల్ చెప్పేవి నేను రాసుకుని వచ్చినవి మాత్రం కాదు. చూడండి ముందు. కొంచెం సౌండ్ తగ్గించండి. అది దసరాకి జరిగిన ఫంక్షన్ అండి. అది దసరాకి హైదరాబాద్లో జరిగిన ఫంక్షన్ అది. ఇప్పుడు మన వాళ్ళు చూడండి, ఇది కలవర్ టెంపుల్ ఓపెనింగ్కి. దసరాకి వాళ్ళు ఎలా డ్యాన్సులు చేశారో మన కలవర్ టెంపుల్ హైదరాబాద్లో ఉంది చూసారా, కలవర్ టెంపుల్. ఆ కలవర్ టెంపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అలా డ్యాన్సులు వేయించారు. ఇది దీపావళి సంబరాలు ఇవి. ఇది క్రిస్మస్కి కింగ్ టెంపుల్లో డ్యాన్స్. మీరు గమనించండి, అక్కడ కేకలు వేస్తున్నారు, వీళ్ళ కొడుతున్నారు, హే హే అంటే అరుస్తున్నారు. ఇవన్నీ మీరు గమనించండి. ఇది డి అనే ప్రోగ్రాం, ఈటీవీలో జరిగిన ప్రోగ్రాం, డ్యాన్స్ ప్రోగ్రాం. ఇప్పుడు సేమ్ దీనికి ఏమి తీసుకోకుండా మన వాళ్ళు కూడా పెట్టారు. ఇలా డ్యాన్సులు కట్టేవాళ్ళు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండగలరంటారా? మీరు చెప్పండి. ఇలాంటి డ్యాన్సులు కట్టేవాళ్ళు పరిశుద్ధులని మీరు అనగలరా? చదవండి. ఇది కింగ్ టెంపుల్ హైదరాబాద్లో ఉంది. ఇది మన క్రిస్టియన్ డ్యాన్స్ ప్రోగ్రామ్. ఇది ఇవి
సంక్రాంతి సెలబ్రేషన్స్. ఇదే కదా ఇప్పుడు మన సినిమాల్లో ప్రోగ్రామ్స్, ఆ డ్యాన్సులు, టీవీలో డ్యాన్సులు, మన చర్చి వాళ్ళు చేస్తున్న డ్యాన్సులు మీరు చూసారు. దానికి దీనికి ఏం తేడా లేకుండా చేస్తున్నారు. ఇది అవసరం అంటారా? ఈ క్రిస్మస్ సీజన్ వస్తే ఇలాంటి డ్యాన్సులు చేస్తుంటారు. కాబట్టి క్రిస్మస్కి క్రీస్తు పుట్టాడని క్రీస్తు ఎక్కడైనా డ్యాన్స్ చేయమన్నాడు? ఎక్కడైనా డ్యాన్స్ చేయమన్నాడా? ఆయన ఎప్పుడు డ్యాన్స్ చేయమన్నాడో తెలుసండి? జనులు నా నామము నిమిత్తము మిమ్మల్ని నిందించి వెలివేసినప్పుడు మీరు ధన్యులు, మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడల్లా మీరు ధన్యులు, ఆ దినము సంతోషం. దావీదు డ్యాన్స్ బాగా చేశాడని దేవుడు ఇష్టపడలేదండి. గొల్లియాతుతో యుద్ధం చేశాడు కాబట్టి ఇష్టపడ్డాడు. చూద్దాం. అయితే కొత్త నిబంధనలు ఎక్కడ మీకు డ్యాన్స్ చేసిన అపోస్తులు కానీ యేసుక్రీస్తు కానీ ఏ భక్తుడైనా డ్యాన్స్ చేసిన సందర్భాలు లేవు, మనకి ఎక్కడ కనిపించవు. పాటలు పాడుకోమన్నారండి. ఆత్మ సంబంధమైన పాటలతో, పద్యాలతో క్రీస్తుని గురించి గానం చేయొచ్చు. కృప సంపూర్ణంగా యేసుక్రీస్తుని మీలో నివసింపనీయన్నాడు. అంటే పాట పాడి యేసుక్రీస్తుని గురించిన జ్ఞానంతో పాట పాడి వాళ్ళలోనికి యేసుక్రీస్తుని నువ్వు పంపించాలి. వాడు హృదయం అంటే యేసుక్రీస్తుని నింపాలి. అలా భావంతో కూడిన చక్కని పాటలు పాడమని బైబిల్ చెబుతుంది. కానీ ఇదేంటండి ఈ డాన్సులేటి? ఈ డాన్సులేటి? ఈ మాటలు చూడండి. సాక్ష్యమిచ్చి మీరు మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మీరు మూర్ఖులకు, అన్యజనులు ఉన్నారు చూసారా, మూర్ఖులకు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుడు అంటే ఇష్టపడని వాళ్ళు చేసే అశ్లీల కృత్యాలు ఉన్నారు చూసారా, దానికోసం ఏమంటాడు? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, ఈ తరము వారికి వేరై, మూర్ఖులకు తరము వారికి వేరై రక్షణ పొందండి. వాళ్ళకి వేరై రక్షణ పొందండి అంటే రక్షణలోకి వచ్చావని చెప్పుకుని వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే చేసి ఇప్పుడు వేరయ్యారంటారా, కలిసిపోయారంటారా? ఎందుకు ఆ డ్యాన్స్? తర్వాత ఈ డ్యాన్స్ మేము ఎందుకు చూపించాం అనుకుంటున్నారు అంటే వీళ్ళు వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం కూడా మన ప్రోగ్రామ్స్లో అలాగే చేయించాలని నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళతో వీళ్ళు ఏం చేస్తున్నారు? కలుస్తున్నారు, కలిసిపోయారు, వేరవడం లేదు. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఏం చేయమన్నాడు? రక్షణ పొందండి. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాలు. బైబిల్లో పాటలు పాడమన్నాడే తప్ప ఆటలు ఆడమని అనలేదు. అల్లరితో కూడిన ఆటపాటలైన ఇంకా చాలా ఉన్నాయండి. మీరు చూపిస్తే భయపడిపోతారు. ఈ క్రైస్తవ సభల్లోనండి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో కచ్చిపులు అమ్ముతుంటున్నారండి ఈ మధ్యన. మన వాళ్ళు ఏమంటారంటే గొప్పగా చెప్పుకుంటారు, ఏమని? 20 రూపాయల కచ్చిపుని 10 రూపాయలకి అమ్మేస్తున్నారు అని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? కచ్చిపు ఊపడానికి. అవసరం అంటారా? నువ్వు కచ్చిపు ఊపితే కానీ నీకు ఇది రాదా? ఉత్సాహం రాదా? ఏంటండి ఈ పనులు? అల్లరితో కూడిన ఆటపాటలు, విజిల్స్, కేకలు. ఏదో అన్యులు ఎలాగైతే రికార్డింగ్ డ్యాన్స్లో హే హే అని అరుస్తుంటుంటారు అలా హే హే అని అరవడం. అల్లరితో కూడిన ఆటపాటలైనను. ఆట పాట అనేటప్పటికి ఏముంటుంది? అల్లరి ఉంటుంది. అలాంటి ఆటపాటలొద్దు, ఆటపాటలు మీకొద్దు. పాటలు చాలు. పాటలు పాడమన్నాడు సంగీతాలతో. కానీ మన వాళ్ళు ఆటలు కూడా నేర్చుకున్నారు. ఎవరి దగ్గర నుంచి? సినిమా వాళ్ళ దగ్గర నుండి. మెట్టుకు మీరు ఏం చేయమన్నాడు తెలుసా? 14వ వచనంలో ఇదంతా చెప్తూ చివరిగా మీకు ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే మీరు యేసుక్రీస్తుని ధరించుకున్న వారే శరీరాచలను నెరవేర్చుకున్నట్టు శరీర విషయమైన ఆలోచన చేసుకొనకండి. యేసుక్రీస్తుని మీరు ధరించుకోవాలి. యేసుక్రీస్తుని మీరు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు అయితే అలాంటి డ్యాన్సులు కడతాడా? యేసుక్రీస్తు అలాంటి డ్యాన్స్ కడతాడా? నువ్వు యేసుక్రీస్తు పేరు చెప్పి అలాంటి డ్యాన్స్ చేయిస్తున్నావని అంటే అక్కడ యేసుక్రీస్తు ఉంటే అలా డ్యాన్స్ కడతాడని నువ్వు నమ్మితే అలా చేయించు. వద్దు అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు. ఎందుకంటే మీరు యేసుక్రీస్తుని ధరించుకున్నవారుగా నడుచుకోవాలి. చెప్పండి.
గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 21వ వచనం. ఈ అల్లరితో కూడిన ఆటపాటల కోసం చాలా రాయించాడండి బైబిల్లో. ఆ సందర్భాలను మనం తీసుకుని ముగిద్దాం. విగ్రహారాధన, ఆత్మకార్యాలు, శరీర కార్యాలు అని చెప్పాడు అపోస్తలుడైన పౌలు. మీరు మోసపోకూడదని చాలా చక్కగా ఈ 5వ అధ్యాయంలో ఆత్మకార్యాలు అవి స్పష్టమని, ప్రేమ, దీర్ఘశాంతం, సమాధానం, దయలత్వం, ఇవి ఆత్మకార్యాలు. అంటే ఆత్మ కలుగున్నవాడు, దేవుని కుమారుడైన ఆత్మ అయిన వాడు ఆత్మగా ఈ పనులే చేస్తాడు. ఆ పనులు ఏంటో మీరు ఒకసారి చెప్పండి. 9 ఉంటాయండి. ఏంటవి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అయిపోయా? ఇట్టి వాటికి విరోధమైన నియమం లేదు, ఇట్టి వాటికి విరోధమైన నియమం లేదు. ఇవి ఆత్మకార్యాలు అన్నాడు. దీన్ని ఎవరు తప్పు పట్టలేరు అన్నాడు. ఇందులో డాన్స్ ఉందండి? లేదండి. ఇది ఆత్మకార్యం. ఇది అయితే శరీర కార్యం చెప్తున్నాడు చూడండి కింద. శరీర కార్యాలు స్పష్టం. అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, ఏంటమ్మా, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆట పాట. ఆట పాట. పాట ఉంటే సరిపోదండి, మళ్ళీ మన వాళ్ళకి ఏం కావాలి? ఆట కూడా కావాలటండి. ఆట పాట మరలా ముందేముండాలి? అల్లరి. అల్లరితో కూడిన ఆట పాటలైనను మొదలైనవి. వీటిని గురించి మునుపు చెప్పాను రోమపత్రికలో. మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు. ఈ మాట అంటున్నాడంటే క్రైస్తవులకి ఈ పత్రిక రాశాడని, క్రైస్తవిలో ఇలాంటిది జరుగుతాదని ముందుగానే ఎరిగాడు దేవుడు. ఆత్మ ముందుగానే ఎరిగి ఈ మాట రాయించాడు. ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెబుతున్నాను. ఇలాంటి డాన్సులు చేస్తే మీరు దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఇది స్పష్టంగా చెబుతున్నాడని అపోస్తులుడైన పౌలు చెబుతున్నాడు. డాన్స్లో ఏం భక్తి ఉందండి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చమన్నాడే పరలోకం వెళ్ళాలంటే. తండ్రి చిత్తం ఏంటంటే ఎవడును నశింపక అందరూ రక్షణ పొందాలని ఆయన ఏం చేస్తున్నాడు? ఇచ్చిస్తున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవజ్ఞానం పొందవల్లని తండ్రి ఇచ్చయించుచున్నాడు అని అన్నాడు. అందుకనే మీ వాళ్ళు, మీ గ్రామంలో ఉన్న వాళ్ళు మీకు సత్యాన్ని చెప్పించాలని ఈ సభలు పెట్టారు. ఇది తండ్రి ఇచ్చ నెరవేర్చడం. ఆడడం ఎందుకండి? క్రిస్మస్ పేరు చెప్పి. ఆయన ఎప్పుడూ ఆడలేదు కదండి. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బరువులు ఉన్నాయి. మనం నమ్ముకున్న యేసుక్రీస్తే ఏనాడు ఆయన ఆడినట్టు కానీ, గెంతినట్టు కానీ, సంతోషించినట్టు కానీ మనం చూడమే. తండ్రి పని చెయ్యడానికి, తండ్రి మాటలు అనేకులకు చెప్పడానికి అవసరమైతే అన్నాన్ని, ఆకలి దప్పుల్ని అనుభవించాడంటే నా తండ్రి పని తుదముట్టించుట నాకు ఆహారమైంది అన్నాడనంటే ఆ క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న మనలో ఇలాంటి పరిస్థితి దాపురించిందంటే ఎక్కడుందండి న్యాయం? ఎక్కడో తేడా జరుగుతుంది. ఎక్కడో జరిగింది తేడా. దీన్ని మనం తుంచాలి. అలా తుంచే బోధలు జరగాలి. మనుషులకి ఇష్టమైనట్టు సంఘాన్ని మనం జరిపించకూడదండి. వాళ్ళకి ఇష్టమైన కష్టమైన మనం దేవుని సేవలో, దేవుని మార్గంలో, క్రీస్తు మార్గంలో మనం నడిపించాలి. అలా నడిస్తేనే వాడు పరలోకి వెళ్తాడు. ఈ మాట కోసం, ఈ పాటల కోసం, ఈ ఆటల కోసం, ఆట పాట అల్లరితో కూడిన ఆట పాటల కోసం పేతురు గారు కూడా రాశారండి. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. దేవుని ఇష్టానుసారముగాను నడుచుకున్నట్లు పాపముతో. ఆ పాపిష్టులు అందరికంటే పెద్ద పాపలు ఎవరంటే సినిమా వాళ్ళే. పెద్ద పాపలు సినిమా వాళ్ళండి. ఈరోజు ఒకరికి తల్లిగా యాక్ట్ చేస్తారు, తర్వాత మళ్ళీ భారీగా యాక్ట్ చేస్తారు. వాళ్ళకి వావి వరసలు లేవు. ఏంటంటే ఇది సినిమా. సినిమా అయితే వావి వరసలు ఉండకూడదండి. అసలు పూర్వకాలం సినిమాల్లో స్త్రీలు ఉండేవారు కాదు. స్టార్టింగ్లో పురుషులకే స్త్రీలు వేషాలు వేసేవాళ్ళు. కానీ రాను రాను స్త్రీలకు అవకాశం వచ్చింది. వచ్చిన తర్వాత అది కూడా అమ్మాయిలకేనండి అవకాశం. హీరో 60 సంవత్సరాల వాడైనా సరే
హీరోయిన్కి ఎంత ఉండాలనుకుంటున్నారు? 20-25కి మించకూడదండి. అది 14-15 అయితే ఇంకా బాగుంటుంది. అంటే 14-15 ఏళ్ళ 20 ఏళ్ళ అమ్మాయి 60 ఏళ్ళ వాడి దగ్గర నర్తిస్తుందని అంటే ఏముందండి న్యాయం? ఎక్కడుందండి తాడు? ఎలా అయిపోతున్నారండి? ఆడపిల్లని ఎలా మార్చేస్తున్నారండి? తల్లిదండ్రులు అండి, మా అమ్మాయికి చాయిస్ ఇవ్వండి, ఛాన్స్ ఇవ్వండి, ఛాన్స్ ఏమిటి? అది లేకపోతే బ్రతకలేరండి వీళ్ళు. అది లేకపోతే బ్రతకలేరండి. సినిమాలో వాళ్ళని చూసి మీరు హీరోయిన్లు అనుకోకండి, అసహించుకోండి. అలా అసహించుకుంటేనే మీరు బాగుపడతారు. ఆవిడే హీరోయిన్ అని అనుకున్నారు అనుకోండి, ఆవిడలాగే మీరు తయారవుతారు. పేతురు రాసిన మొదటి పత్రిక చదవండి. మనము పోకిరీ చేష్టలు, అవన్నీ పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుపోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకునుచు అన్యజనుల ఇష్టము. అది వాళ్ళకి ఇష్టం. వాళ్ళు పండగ పేరు చెప్పు కూడా అది చాలా దౌర్భాగ్యం. నేను ఎప్పుడు చెప్తుంటాను, పండగ అని దేవుడు పండగ అని చెప్తారండి. దేవుడు పండగ అని చెప్తే తాగుతారండి. దేవుడి పేరు చెప్తే తాగడం ఏంటండి? దేవుడు పేరు చెప్పి ఆడడం ఏంటండి? రికార్డింగ్ డ్యాన్సులు అండి. మరలా ఆ రికార్డింగ్ డ్యాన్సులు ఆపలేక ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు పెడతారు, అయినా దొంగసాటిగా చేస్తుంటారండి. ఇది అన్ని జనులకి ఇష్టం. అన్యజనుల ఇష్టము నెరవేర్చు చుండుటకు గతించిన కాలమే చాలును. మీరు అప్పుడు అన్ని జనులుగా ఉన్నప్పుడు, దేవుణ్ణి ఎరగనప్పుడు ఆ కాలం చాలు మీకు. ఇప్పుడు ఎందుకు మీరు పాటలు పాడడం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, ఇవన్నీ మీకు అవసరం అంటారా? వద్దంటున్నాడు. గతించిన కాలమే చాలును. దేవుడు అలాంటి వాళ్ళ కోసం ఎదురు చూడలేదండి. డ్యాన్స్ చేసే వాళ్ళ కోసం దేవుడు ఎలాంటి వాళ్ళ కోసం ఎదురు చూశాడో తెలుసండి? ఎలాంటి వాళ్ళ కోసం ఎదురు చూశాడు? పరిశుద్ధులు, నిర్దోషులైన వాళ్ళ కోసం ఎదురు చూశాడు. అలా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, దేవునికి యథార్థవంతులుగా, దేవుని దృష్టికి భక్తిపరులుగా బ్రతికిన వాళ్ళ కోసం దేవుడు చెప్పాడండి. హెస్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. హెస్కేలు గ్రంథం. నావాహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురు ఆ పట్టణంలో ఉండి అంటే దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? ఒక నోవాహు లాంటి వాడి కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక దానియేలు లాంటి వారి కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక యోబు కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే నువ్వు ఎలా బ్రతకాలి దేవుడి కోసం? దేవుడికి ఇష్టమైన వాడిగా, పరిశుద్ధుడిగా, నిర్దోషుడిగా బ్రతకాలి అంటే ఒక నోవాహులా బ్రతకాలి, ఒక దానియేలులా బ్రతకాలి, ఒక యోబులా బ్రతకాలి. అదేనండి దేవుడు అడుగుతున్నాడు. నేను డ్యాన్స్ కట్టమని అడగట్లేదండి. నిన్ను ఇంత చేసిన దేవుడు పరిశుద్ధుడిగా, నిర్దోషుడిగా బ్రతకమంటున్నాడండి. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో బైబిల్లో రాయబడలేదండి? రాయబడ్డదండి. అలా రాయబడినట్టే బ్రతకమంటున్నాడండి మీకా గ్రంథం. దేవుడు అంతకంటే నిన్ను ఎక్కువగా ఏం అడగట్లేదు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ముగిద్దామండి, ఇంకొక 5 నిమిషాలు మనం ముగిద్దాం. మనుషుడా, ఏది ఉత్తమమో, నావాహునైతే నిందారహితుడు అన్నాడు ఆ తరంలో. దానియేలు అంటే భక్తిపరుడు అన్నాడు. యోబు అంటే యథార్థవంతుడు అన్నాడు. ఇలా ఎవరిని పొగిడాడో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్లు కూడా రాయించాడు. వాళ్ళ గురించి గొప్పగా పొగుడుతూ దేవుడు చెప్పాడు. అదంతా నీకు తెలియచేయబడ్డది. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది. న్యాయముగా నడుచుకో. దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వాళ్ళు ఎలా నడుచుకోవాలో అలా నడుచుకో. న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరంను ప్రేమించుటయు. కనికరం అంటే అగ్నిలో నుండి కొందరినైనా రక్షించాలని కనికరపడి సాటి మనిషి నాశనానికి వెళ్ళిపోతాడనుకుని నీ ధనాన్ని ఖర్చు పెడతావా? నీ శ్రమను అనుభవిస్తావా? ఏం చేస్తావు? వచ్చి వాడిని రక్షించడానికి అవసరమైన సత్యాన్ని చెప్పడానికి పాటుపడు, ప్రయత్నించు. కనికరమును ప్రేమించుటయు దీన మనసు. దేవుడు అంటే నువ్వు దేవుడిని నమ్మేటప్పటికి నీ మనసు ఎలా మారిపోవాలో తెలుసా? దీన మనసు. చాలా తగ్గింపు గుణం ఉండాలి, గెంతులేసే గుణం కాదు. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట, పరలోకంలో ఉన్న దేవుని ఎదుట నువ్వు ఉన్నావని జ్ఞాపకం ఉంచుకుని నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా ఆయన నిన్ను అడుగుతున్నాడు, ఇంతే కదా నిన్ను ఆయన అడుగుతున్నాడు, ఇంతే కదా ఈ యెహోవా నిన్ను అడుగుతున్నాడని అక్కడ ఇంతే అని నేను అడుగుతున్నానంటే, ఆయన అడగన వాటిని అడుగు చేస్తున్నారని అంటే సాతాను ఎటో తీసుకెళ్ళిపోతుంది ఈ సమాజాన్ని. ఎటో తీసుకెళ్ళిపోతుందండి. జాగ్రత్త.
మీరు ఒక యోబుని ఆదర్శంగా తీసుకోండి, ఒక దానియేలుని ఆదర్శంగా తీసుకోండి, ఒక నోవాహును ఆదర్శంగా తీసుకోండి, ఒక యేసుక్రీస్తుని ఆదర్శంగా తీసుకోండి, ఒక పౌలుని ఆదర్శంగా తీసుకోండి, ఒక పేతురుని ఆదర్శంగా తీసుకోండి. ఎందుకంటే ఆ పోగిరి వాళ్ళు డ్యాన్స్ చేసిన డ్యాన్సులను ఆదర్శంగా తీసుకుంటారు. బుద్ధి లేదా? బైబిల్ అర్థం కాదా? ఏం చదువుతున్నారు? ఏమి నేర్చుకుంటున్నారు బైబిల్ నుండి? అసలు దేవుడు పాడే పాటల వల్లే ఆనందపడట్లేదే. మరి ఇలాంటి వాటిని చూస్తే ఆయన ఎంత విసిగిపోతాడు, ఎంత రగిలిపోతాడు. అందుకేనేనండి ఇప్పుడు తుఫాన్ల మీద తుఫాన్లు, రోగాల మీద రోగాలు ఎన్నొచ్చినా మనకు బుద్ధి లేదండి. మనం ఆలోచించు. యెషయా గ్రంథం చివరి మాట తీసుకుని ముగిద్దాం. 6వ అధ్యాయం 3-8 వచనాలు. వారు అంటే శరాపులు అని రాయబడి ఉంటుంది. అంటే శరాపులు అంటే మహాదూతలు, దూతల్లో గొప్పవాళ్ళు. శరాపులు మహాదూతలు ఏం చేస్తున్నారు? సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు, 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 దేవుణ్ణే పొగుడుతున్నారు వాళ్ళు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు గానం చేస్తున్నారు. తర్వాత మళ్ళీ కోరస్ గాన ప్రతిగానములు చేయుచుండగా వారి కంఠ స్వరము వలన భూలోకంలో కాదు పరలోకంలో ఉన్న గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండగా. గడప కమ్ముల పునాదులే కదులుతున్నాయట పరలోకంలో. వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? ఆనందంతో పొంగిపోతున్నాడు అనుకుంటున్నారా? కాదండి. ఈ లోకాన్ని చూసి అది చెడిపోయిందని ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసండి? 8వ వచనంలో అక్కడ అలాంటి పరిస్థితి ఉన్నా ఆయనకి ఆనందం లేదు. 8వ వచనంలో అప్పుడు నువ్వు ఇక్కడ పాడితే ఆయనకి ఆనందం అనుకుంటున్నావా? ఇక్కడ ఆడితే ఆయనకి ఆనందం అనుకుంటున్నావా? అప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను ఎవరిని పంపుతాను, నేను ఎవరిని పంపుతాను? నా పిల్లలు చెడిపోయారు, చెడిపోతున్నారు, ఎవరిని పంపుదును? మా నిమిత్తము ఎవడ పోవును అని ప్రభు సెలవిగా వింటిని. పరలోకంలో మహాదూతలు శరాపులనే వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తుంటే నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆయన ఏమన్నాడు తెలుసండి? బాగా చేస్తున్నాడని ఎంజాయ్ చేయట్లేదండి. నీ తండ్రి ఏదో పూర్వకాలం రాజులు ఉండేవాళ్ళు, రాజు నర్తకులు నర్తిస్తుంటుంటే ఆనందపడే లాంటి వాడు అని అనుకుంటున్నావా? మైమరిచిపోయేవాడు అని అనుకుంటున్నావా? కాదండి. వాళ్ళు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పొగుడుతున్నా ఆయన్నే. ఆయన మన గురించి బాధపడుతున్నాడండి. మా నిమిత్తము ఎవడ పోవును, నా కోసం అని, నాకు కుమారులు కావాలని, కుమారులు స్వీకరించాలని ఈ భూలోకంలో అనేక మందిని చేశాను. కానీ వాళ్ళు పరిశుద్ధులుగా కాకుండా, నిర్దోషులుగా కాకుండా పాడైపోయారు. అలాంటి వాళ్లకు నా మనసు చెప్పడానికి, నేను పడే వేదన, వాళ్ళ కోసం నేను ఆలోచించే ఆలోచనలు, వాళ్ళు ఎలాంటి వారిగా బ్రతకాలని నేను అనుకున్నాను అని వాళ్ళకు చెప్పడానికి ఎవరు వెళతారని ఒకనాడు యెషయా దగ్గర దేవుడు అన్నాడు, మా నిమిత్తం ఎవడ పోవునని అనగా, ప్రభువా నన్ను పంపుము, నేనున్నానని యెషయా పలికాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి యెషయా వెళ్ళాడు. తర్వాత కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు. అలా తరతరాలలో చెడిపోతున్న పిల్లల మధ్యకు ఆయన పిల్లలను పంపించాడు. ఈ తరంలో మీ మధ్యకు, మీ ముందుకు, ఈ విషయం ద్వారా మీ ముందుకు నేను వచ్చాను. కాబట్టి విన్న మీరు ఏం చేయాలో నిర్ణయం తీసుకోండి. దేవుని మనసు ఏంటో మీరు ఆలోచించండి. దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి వారిని కోరుకుంటాడు, ఎలాంటి వాటిని ఇష్టపడతాడు, మీరు ఆలోచించి ఆచితూచి చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి. అదుపు తప్పారో దేవుడి విషయంలో పాతాళానికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు నమ్మకాన తండ్రి, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అవసరమైన ఈ జగత్తును కలిగించి, మేము లెక్క పెట్టలేనన్ని ఈ జగత్తులో కలిగించి, మీకు మా ప్రేమ, మీ మనసు మమ్మల్ని ఎంతగా కోరుకుంటుందో, ఎంతగా ప్రేమిస్తుందో తెలుసుకోవాలని మీరు చేశారు. మీ దృష్టికి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మీ ఎదుట ఉన్న మేము మీ కుమారుని యందు బ్రతికి మీకు కుమారులుగా పరలోకానికి రావాలని మీరు మమ్మల్ని పుట్టిస్తే, మీ కుమారుని పిలుపుకు మమ్మల్ని లోపరిచి మీ కుమారుని రాజ్య నివాసులుగా చేస్తే, లోకంలో దుష్టుడు మీ కుమారుని ఎరగని వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అలా ప్రవర్తించేలాగా మీ పిల్లలను ముట్టి పాడు చేస్తున్నాడు తండ్రి. కొందరినైనా రక్షించాలనే ఉద్దేశంతో మీ పిల్లలు
ప్రయాసపడి పాటుపడి ఈ కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు. మీ పిల్లలకు మీ మాటలు చెప్పా తండ్రి, ఇవి నిష్ప్రయోజనం కాకుండా మీ పిల్లల్లో ఫలించులాగా కృప చూపండి. ఇక్కడికి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే వేదిక మీద కూర్చున్న మీ పిల్లలైన దైవ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞానంతో నింపండి. మీ కుమారుని యందు మిమ్మల్ని ఆనందపరిచే పిల్లలుగా వాళ్ళని మలచండి. వెళుతుండగా మేము మా గృహాలకు క్షేమంగా చేరడానికి సహాయం చేయండి. రేపటి దినాన మీ మనసులోని విషయాల్ని, మీ మనస్సును మీ పిల్లల ముందు ఉంచడానికి కృప చూపండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కాకినాడ. ప్రిన్సిపల్ ఓ అబ్రహం MBTH. మా అడ్రస్ కాకినాడ సర్పవరం చేపల మార్కెట్ వద్ద శెట్టిబల్జిపేట. సెల్ 9948011871. ఉచితముగా బైబిల్ ని పాఠ్యాంశాలుగా బోధించబడును. సమయం ప్రతి ఆదివారం 5 గంటల నుండి 7:30 వరకు. బైబిల్ పై మీ ప్రశ్నలకు మా సమాధానము అను కార్యక్రమం ప్రతి గురువారం 6 గంటల నుండి 8 గంటల వరకు. రమణయ్యపేట.